హలో బంగారమ్స్, వెల్కమ్ టు గెరోస్ చాక్లెట్స్. అందరికీ స్వాగతం. మన ఛానల్లో ఇది నా ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో అండ్ ఐ ఆమ్ సూపర్ ఎక్సైటెడ్ టు షేర్ దిస్ ఎక్స్పీరియన్స్ విత్ యూ ఆల్ అండ్ స్టార్ట్ అవర్ చాక్లెట్ బిజినెస్ జర్నీ టుగెదర్. ఈరోజు మన వీడియోలో చాక్లెట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలానే ఆ ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్స్ అనేది ఎవరెవరికి ఇవ్వాలి అండ్ ఆల్సో మనకి ఆర్డర్స్ అనేది ఎలా తెచ్చుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం చాక్లెట్ కాంపౌండ్ అనేది తీసుకోవాలి. వీడియోలో చూపించినట్టు నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అనేది తీసుకుంటున్నా. మీ ఇష్టం, మీరు ఏ చాక్లెట్ కాంపౌండ్ అయినా తీసుకోవచ్చు. అది మిల్క్ చాక్లెట్ అయినా, వైట్ చాక్లెట్ అయినా, డార్క్ చాక్లెట్ అయినా. నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ అనేది 2 bars తీసుకుంటున్నా. ఆ తీసుకున్న కాంపౌండ్ నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఫుల్ బార్ని మనం మెల్ట్ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్, అట్లనే అది సరిగ్గా మెల్ట్ అవ్వదు. కాబట్టి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మెల్ట్ చేసుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది, అట్లానే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అది గ్లాస్ బౌల్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ స్టీల్ బౌల్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ గ్లాస్ బౌల్ తీసుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ మిల్క్ కాంపౌండ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నేను ఇక్కడ ఒక బార్ మిల్క్ చాక్లెట్ అనేది తీసుకుంటున్నా. ఎందుకు తీసుకుంటున్నానంటే ఆ డార్క్ చాక్లెట్ ఫ్లేవర్ అనేది అంత నచ్చదు, కాబట్టి నాకు కొంచెం ఆ ఫ్లేవర్ అనేది తగ్గనికి నేను ఇక్కడ మిల్క్ చాక్లెట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెల్ట్ చేసుకునే ప్రాసెస్ 2 typesలో ఉంటుంది. ఒకటి ఓవెన్లో మెల్ట్ చేసుకోవచ్చు, అది ఎట్లా అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇంకొకటి డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఎలా మెల్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకోవాలి, గుర్తుంచుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసి ఈ కాంపౌండ్ వేసుకున్న బౌల్ అనేది పెట్టండి దాని మీద. తర్వాత దీన్ని స్టిర్ చేస్తూ ఉండాలి, అది మిక్స్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి దాన్ని. వీడియోలో చూపించినట్టు ఆ కన్సిస్టెన్సీ వచ్చాక పక్కకి తీసుకొని పెట్టుకోండి. తర్వాత మనం గార్నిష్ చేయడానికి కాజు అండ్ బాదం యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మీరు ప్లెయిన్ చాక్లెట్స్ అయినా తీసుకోవచ్చు. తర్వాత మౌల్స్ తీసుకొని, ఇవి బయట షాప్స్లో దొరుకుతాయి. ఆ మౌల్ తీసుకొని ఆ కాంపౌండ్ అనేది ఆ మౌల్స్లో వేయండి. నేను ఇక్కడ గార్నిష్ కోసం కాజు అని బాదం వేస్తున్నాను, ఆప్షనల్. వేసినా వేయకపోయినా పర్లేదు, ఏదైనా టేస్ట్ సేమ్ వస్తుంది. ఇప్పుడు ఈ మౌల్ తీసుకెళ్ళి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. డీప్లో పెట్టగలరు, నార్మల్ ఫ్రీజర్లో పెడితే సరిపోతుంది. ఒక 2 to 3 hours అట్లనే ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇప్పుడు మనం చేసుకున్న చాక్లెట్స్ అనేవి ఎవరెవరికి ఇవ్వాలనేది చూద్దాం. మీ ఇంటి దగ్గర ఉన్న నైబర్స్కి కానీ లేదా మీ రిలేటివ్స్కి కానీ మీరు ప్రిపేర్ చేసిన చాక్లెట్స్ అనేది టేస్ట్ చేయడానికి ఇవ్వండి వాళ్ళకి. ఒకవేళ వాళ్ళకి కనుక టేస్ట్ అనేది నచ్చితే వాళ్ళ ఇంట్లో జరిగే ఈవెంట్స్కి, ఏమన్నా చిన్న చిన్న ఈవెంట్స్ జరుగుతాయి కదా, వాటికి మీకు ఆర్డర్స్ అనేది ఇస్తారు. అట్లా కూడా మీకు ఆర్డర్స్ వస్తే, అలానే మీ ఏరియాలో ఉన్న బేకరీ షాప్స్ కానీ లేదా స్వీట్ షాప్స్ కానీ చిన్న చిన్న షాప్స్లోకి మీ చాక్లెట్స్ అనేది వాళ్ళకి ఇవ్వండి టేస్ట్ చేయడానికి. ఒకవేళ వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా మీకు ఆర్డర్స్ అనేది ఇస్తారు. 3 hours తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన మౌల్డ్ అనేది తీసి బయట పెట్టండి. రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా కొంచెం సేపు వెయిట్ చేయండి. తర్వాత వాటిని డీమౌల్డ్ చేయండి. చూడండి చాక్లెట్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. బర్త్డేస్కి కానీ యానివర్సరీస్కి కానీ ఏమైనా స్పెషల్ ఈవెంట్స్కి మీకు నచ్చినట్టుగా మేము చాక్లెట్స్ అనేది కస్టమైజ్ చేస్తాం. వి ఆల్సో టేక్ బల్క్ ఆర్డర్స్. ఆర్డర్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తా, వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్గా కాల్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి. మీరు ఎక్కడున్నా సరే మీకు డోర్ డెలివరీ అనేది చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఈ మా ఫస్ట్ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు. సో మాకు మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.